విజయవాడలోని 3 సీట్లలో బాగా ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్న సీట్ వచ్చి విజయవాడ వెస్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచి పోతిని మహేష్ టికెట్ ఆశించాడు, అతనికి రాకపోవడంతో వైసీపీలోకి వెళ్ళాడు. జనసేన అయితే విపరీతంగా విమర్శిస్తున్నాడు. అయితే పొత్తుల భాగంగా ఈ సీట్ అయితే బీజేపీకి వచ్చింది. బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేస్తున్నాడు, వైసీపీ తరఫున ఆసిఫ్ పోటీ చేస్తున్నాడు. వెస్ట్కి వచ్చేసరికి వెస్ట్లో ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, సో అందుకని వైసీపీ వాళ్ళు ముస్లిమ్స్కి ఇచ్చారు. పొత్తులో వచ్చింది కాబట్టి సుజనా చౌదరికి అక్కడ సీట్ దొరికింది, పోటీ చేస్తున్నాడు. అయితే ఇక్కడ సుజనా చౌదరి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా సరే తెలుగుదేశం అభ్యర్థులనే ఫీల్ అయ్యి తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా పూర్తి సపోర్టు సుజనా చౌదరికి ఇస్తున్నారు, కష్టపడి తిరుగుతున్నారు, పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ సమీకరణలు మాత్రం వైసీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వెస్ట్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్స్ ఎక్కువ, సో ముస్లిం ఓట్స్ అనేవి కన్సాలిడేట్ అవుతాయి, ఎందుకంటే ముస్లిం అభ్యర్థి కాబట్టి. ఇటువైపు ముస్లిం అభ్యర్థి ఉన్నట్లయితే ఖచ్చితంగా ముస్లిం ఓట్లు చీలే అవకాశం ఉంది. సో కేవలం ముస్లిం ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి కాబట్టి ఆసిఫ్కి ముస్లిమ్స్ నుంచి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉన్నాయి. అలాగే జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్ గౌర కులస్తుడు. అతను గడిచిన 10 సంవత్సరాలుగా అక్కడ కష్టపడి పనిచేసుకున్నాడు, అతనికంటూ కొంత ఫాలోయింగ్ ఏర్పడింది. సో ఆ ఫాలోయింగ్ మొత్తం కూడా ఇప్పుడు అతనితో పాటు ఇటు వచ్చేసింది. సో గౌర కులంలో కూడా ఎక్కువ మంది వైసీపీ అభిమానులుగా మారారు, వైసీపీకి ఓటేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పోతిన మహేష్ కొంత అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ మీద సానుభూతితో వైసీపీ వైపు ఆయన అభిమానులు కానీ అతన్ని ఫాలోవర్స్ కానీ వైసీపీలోకి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక సుజనా చౌదరికి వచ్చేసరికి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. అలాగే తెలుగుదేశం కేవలం ఒక్కసారి ఆయన నియోజకవర్గం నుంచి గెలిచింది. అలాంటి సీట్లో పోటీ చేస్తూ ఉండడం కూడా ఆయన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే అక్కడే సీట్ ఆశించిన జలీల్ ఖాన్ నుంచి పూర్తి సపోర్ట్ అయితే సుజనా చౌదరికి దొరుకుతున్నట్లేదు. సో ఒక పక్క వైసీపీ ఆసిఫ్ చక్కగా పనిచేసుకుంటున్నాడు, ఎలాంటి పోటీ లేదు, అభ్యర్థిగా ఫిక్స్ చేశారు. ఇటు పోతిన మహేష్ సపోర్ట్ దొరుకుతుంది, మిగిలిన నాయకుల సపోర్ట్తో చక్కగా ఆసిఫ్ ప్రచారం చేసుకుంటున్నాడు. సుజనా చౌదరి ప్రచారం బయటికి బాగానే కనపడుతున్నా, లోపల మాత్రం జలీల్ ఖాన్ ఇంకొంతమంది పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్టు కనపడలేదు. ఎందుకంటే ఒక్కసారి సుజనా చౌదరి అక్కడ గెలిస్తే అతనికి ఆ సీట్ విజయవాడ వెస్ట్ పర్మనెంట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఏ నాయకుడు కూడా చూస్తూ రాజకీయ జీవితాన్ని కొలాప్స్ చేసుకోవాలని కూడా అదే ఉద్దేశంతో జలీల్ ఖాన్ మిగిలిన నాయకులు అయితే సుజనా చౌదరికి పూర్తి సపోర్ట్ చేస్తున్నట్టు కనపడలేదు. అదే సుజనా చౌదరి గారికి మైనస్గా మారే అవకాశం ఉంది. అలాగే వైసీపీకి ఇదే పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక అసలు ఇక్కడ కమ్యూనిస్టులు పోటీ చేస్తారా లేదా అనేది చిన్న డౌట్గా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ కనుక బరిలో దిగితే వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ బరిలో దిగకపోతే కనుక నువ్వానైనా సిచ్యువేషన్లోంచి వైసీపీ అతి కష్టంగా అయినా ఇక్కడ గెలిచే అవకాశాలు క్లియర్గా కనపడుతున్నాయి. సో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ఎంచుకోవడమే కొద్దిగా రాంగ్ డెసిషన్గా చెప్తున్నారు. ఏదేమైనా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు అని చెప్పగలం, కానీ ఇప్పటి వరకు గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే అక్కడ క్లియర్ వేవ్ వైసీపీ వైపు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రిజల్ట్ తర్వాత ఎవరు గెలుస్తారనేది చూడాలి.